దాసోహం కాకుండా వాళ్ళ రూపం వేసి స్వాహాదేవి అగ్నిదేవునికి దాహం తీర్చేది. కానీ అరుంధతి మాతలాగా అవతారం ఎత్తుతా అంటే సాధ్యం కాలేదు. అరుంధతి మాత అంత గొప్పది. అంటే అరుంధతి మాతని మించిన స్త్రీ లేదు అని నిరూపించి సహనము, కుటుంబాన్ని కాపాడి భర్తని రక్షించుకొని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లి విద్యాబుద్ధులు పిల్లలకి అంటే ఆశ్రమాన్ని నిర్మించి వశిష్ఠుడు అరుంధతి మాత ఇద్దరు ఫస్ట్ అరుంధతి మాతకి వేదాలు రాకపోతే నేర్చుకోలేదండి. వశిష్ఠుడు ఇలా కూర్చొని పిల్లలకి నేర్పిస్తుంటే ఇంట్లో పనులు చేసి వేదాలు నేర్చుకున్న మహానుభావురాలు. ఆమె ఎక్కడా స్పెషల్గా వెళ్ళి నేర్చుకోలేదు. అది పిల్లలకి చెప్తూ ఉంటే శిష్యులకి చెప్తూ ఉంటే నేర్చుకున్న సాధ్వి. ఆ వేదాలను నేర్చుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ నేర్చుకోవడం సాధ్యమా మనకి? నేర్చుకొని ఈరోజు ఏం చేసింది, నేను కూడా పిల్లలకి వేదాలు నేర్పిస్తా అని భర్తను అడిగితే నేర్పిస్తుంటే నాకంటే ఉత్తమంగా నేర్పిస్తుంది నా భార్య అని చెప్పి వేదాలు మొత్తం నేర్పించు అని చెప్పి అప్పగించి అప్పటి నుంచి పిల్లలకి ఉచితంగా వేదాలు నేర్పిస్తూ భోజనం పెడుతుంటే బ్రహ్మ ఇంటికి దిగి వచ్చి భార్యాభర్తలు ఇద్దరిని చూసి చూడండి మనం చేసే పనులకు భగవంతుడు దిగి రావాలి, గురువులు దిగి రావాలని చెప్పి ఆ సాధ్వి మనకు చూపిస్తుంది. ఈరోజు మనం ఆమె గురించి చెప్పుకోవాలి. అందుకనే అరుంధతి మాత సేవలకి మెచ్చి బ్రహ్మదేవుడు కిందికి వచ్చి మీకు ఏమి వండాల్సిన అవసరం లేకుండా కామధేనువుని మీకు గిఫ్ట్గా ఇస్తున్నానని చెప్పి అప్పుడు వశిష్ఠునికి అరుంధతి మాతకి కామధేనుని ఇస్తే ఇంతమందికి భోజనం కావాలంటే అంతమందికి భోజనం, ఇలా రాక్షసులు వచ్చి నువ్వు యుద్ధం చేయాలంటే ఆ కామధేనువే యుద్ధం చేసేది. అలానే విశ్వామిత్రుడు ఒక రాజుగా ఉన్నప్పుడు ఆ విశ్వామిత్రుడు వచ్చి కామధేను నాకు కావాలి, ఇంతమందికి నువ్వు ఎలా భోజనం పెట్టగలిగినావు, ఇవన్నీ మాట్లాడుతుంటే మా తపస్సుకు మెచ్చి మా సేవలకు మెచ్చి సేవలకు మెచ్చి ఉచితంగా చెప్పింది. పిల్లలకి భోజనం పెట్టు, ఆశ్రమం కట్టుకొని పిల్లలకి భోజనము జ్ఞానాన్ని అందిస్తే ఆమె మెచ్చి కామధేనుని ఇచ్చి మీకు ఏ కష్టం వద్దు, మీరందరి కోసం బతుకుతున్నారని చెప్పి అరుంధతి మాతకి వశిష్ఠుడికి ఇచ్చిన గిఫ్ట్. అందుకని పెళ్లి రోజు మీరు కూడా ఒక అమ్మాయి కొత్తగా జీవితంలో అడుగుపెట్టింది, ఈ అమ్మాయి కూడా అరుంధతి లాగా మారాలన్న ఉద్దేశంతో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాం మనం ఆ రోజు. అంత గొప్పగా మనం ఎదగాలన్న ఉద్దేశంతో అలాంటి సహనంతో భర్తని చేదోడు వాదోడుగా ఉండి పిల్లల్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాం. అంత గొప్ప స్త్రీ మరి. కాబట్టి మనం అరుంధతిని కలుసుకోవాలి. అరుంధతి మాత